హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే వచ్చింది. మన కేక్ వీడియో అయితే తీసుకొచ్చింది. ఈరోజు నేను చేసిన కేక్ వచ్చేసి గోధుమ పిండి, బెల్లం కప్ కేక్స్ అయితే చేశాను. చాలా స్పాంజీగా వచ్చినాయి. ప్రాసెస్ ఏంటో చెప్తాను. ముందుగా బ్యాటర్ కలుపుకోవడానికి ముందుగానే ప్రీ హీట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువనే వస్తాయి కాబట్టి బ్యాచెస్‌గా బేక్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒకేసారి బేక్ చేసుకుందామని 2 హీటర్ల పైనైతే ప్రీ హీట్ అయితే చేస్తున్నాను. ఈ హీటర్ పైన ఒకటి పెట్టిన, ఇంకో హీటర్ పైన గూడా ఇంకో గిన్నె అయితే పెట్టిన. మొత్తము మనకు 15 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపుగానే హాఫ్ కప్‌లో బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాము. మనం ఏంటంటే ఈరోజు ఎగ్స్‌తోని కేక్ చేస్తున్నాం కాబట్టి బెల్లంని ముందే కరిగించుకోవాలి. నేనైతే ఒక కప్‌లో వేసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ ఏసుకొని కలిపేసాను. బెల్లం కరగనట్టుగా అనిపిచ్చింది. అందుకే ఇంకొక 2 స్పూన్లని వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం అక్కడక్కడగా ఉండలుగా ఉండడంతోని నేనైతే హీటర్ మీద ఒక 5 మినిట్స్ పాటే ఈ బెల్లంనైతే హీట్ చేశాను. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని మనమైతే పక్కకు పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడైతే వెట్ ఇంగ్రీడియెంట్స్ తీసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక స్టైనర్ పెట్టుకొని 1 కప్పుతోని గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇది నేను మిల్లులో పట్టించిన గోధుమలతోని చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వచ్చేసేమో బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసేమో బేకింగ్ సోడా, కొంచెం చిటికెడు సాల్ట్, ఇప్పుడైతే పావు కప్పు మిల్క్ పౌడర్ ఏస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ అనేది ఇప్పుడు ఈ కేక్‌లో ఆప్షనల్. కాకపోతే టేస్ట్ బావుంటదని చెప్పేసి నేనైతే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను వాడే మిల్క్ పౌడర్ వచ్చేసి అమూల్య మిల్క్ పౌడరు. అది నాకిక్కడ రూ. 10 ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి. ఇక పావు కప్పు మిల్క్ పౌడర్ గూడా యేసుకొని, ఇప్పుడు యేసుకున్న ఇంగ్రీడియెంట్స్‌ని అన్నిటిని మంచిగా జల్లించుకుంటున్నాను. నేను ఈ గోధుమ పిండి మిల్లులో పట్టించిందని చెప్పిన గదా! కొంచెం అయితే వేస్ట్ ఎక్కువగానే వచ్చింది. అంతా చల్లించుకున్న తర్వాత అది తీసేసుకున్నాను. ఇగ ఈ బౌల్‌నయితే ఒకసారి కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 ఎగ్స్ తీసుకోవాలి. ఈ ఎగ్స్ ఎప్పుడైనా మనం కేక్స్ చేసే ముందు ఇవి రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్స్‌నే మనం వాడాలి. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 2, 3 అవర్స్ ముందు తీసుకొని బయట పెట్టుకోవడం అయితే కంపల్సరీ. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకి 4 ఎగ్స్ ఏసుకున్న తర్వాత బీటర్ తీసుకొని ఎగ్స్‌నైతే మంచిగా ఫోమీగా వచ్చేటట్టయితే బీట్ చేసుకోవాలి. అది గూడా ఫస్ట్ స్పీడ్‌లోనే బీట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఎగ్స్‌ని బీట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు ఫస్ట్ స్పీడ్‌లో బీట్ చేస్తున్నామనుకో, సెకండ్ స్పీడ్‌కెళ్తే మళ్ళీ ఆ సెకండ్ స్పీడ్‌లోనే బీట్ చేయాలి గానీ, మళ్ళీ ఫస్ట్ స్పీడ్‌కైతే రావద్దు. కాకపోతే నేనైతే ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ స్పీడ్‌లోనే పెట్టి చేసిన. ఈ ఎగ్ అంతా ఫామీగా రావడానికైతే ఒక 5-6 మినిట్స్ అయితే పడతది. మెల్లగా బౌల్‌ని తిప్పుతూ, హ్యాండ్‌ని గూడా తిప్పుతుంటూ ఈ ఎగ్స్‌ని అయితే మంచిగా ఫామీగా వచ్చేటట్టుగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! నేనెలా చేస్తున్నానో. ఇప్పుడైతే ఇది ఇంకొంచెం వైట్‌గా రావాలి. అలా వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఇందాకటి కన్నా ఇప్పుడు కొంచెం వైట్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక మనం కరిగించుకొని పెట్టుకున్నాం గదా! బెల్లం వాటర్‌ని కొన్ని కొన్నిగా యేసుకుంటూ బీటర్‌నయితే బీట్ చేస్తూ ఉన్నాను. బెల్లం వాటర్ గూడా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని బీట్ చేస్తే మనకు ఈ ఎగ్ కన్సిస్టెన్సీ అనేది ఒకేలాగా ఉంటుంది. చూస్తున్నారు గదా! బెల్లం వాటర్ అన్నిటిని ఏసేసుకొని మళ్ళీ అయితే ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారయితే నేను బీటర్‌ని ఆపేసి మళ్ళీ పావు కప్పు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ పావు కప్పులో పోసుకోవాలి కాబట్టి నేను ఒక 3, 4 సెకండ్స్ ఆపేసాను అంతే. మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత అంత చక్కగా అయితే బీట్ చేసుకున్నాను. మళ్ళీ ఒక్క సెకండ్ ఆపేసి వెనిల్లా ఎసెన్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ దాంట్లో మనం వెనిల్లా ఎసెన్స్ అనేది మంచిగుంటది. 1 స్పూన్ అంత వెనిల్లా ఎసెన్స్ కూడా ఏసి మళ్ళీ అంతా చక్కగా కలిసేలా అయితే కలిపేస్తున్నాను. చూస్తున్నారు గదా! బీటర్‌తో మిక్స్ చేసేటప్పుడు ఏంటి అంటే, మన చెయ్యిని ఫ్రీగా తిప్పేసేయాలి బౌల్ చుట్టూ. ఒకే దగ్గరైతే బీట్ చేయదు. చూస్తున్నారు కదా! ఇలా అయిన తర్వాత, ఇప్పుడు నేనైతే ఇందాక జల్లించి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియెంట్స్‌నయితే వేస్తున్నాను. ఇలా అయితే విస్కర్‌తో మెల్లగా కలిపేస్తున్నాను. నేనేమనుకున్నానంటే, ఇలా హ్యాండ్‌తో కలిపితే ఇందాక ఫస్ట్‌లో ఉన్న ఫ్లఫీనెస్ అంతా అట్లనే ఉంటది. మొత్తము బౌల్ నిండా వచ్చేస్తదనుకున్నాను. అందుకే ఇలా చిన్నగా హ్యాండ్‌తో కలిపాను. కానీ
వెట్ ఇంగ్రీడియెంట్స్ ఏస్తున్న కొద్దీ ఎట్లా అంటే మనకు ఫామినెస్ అనేది తగ్గిపోతుంది. అయితే కొంతమందేంటంటే బీటర్‌తోని గూడా ఇలా వెట్ ఇంగ్రీడియెంట్స్‌ని కలిపేస్తారు గదా! అలా మిక్స్ చేయడం వల్ల బ్యాటర్ మొత్తం ఇట్లా కొంచెం తక్కువగా అవుతున్నట్టుగా అనిపిచ్చింది. ఇప్పుడు మనం ఎగ్స్‌తో చేస్తాం గదా! ఆ బ్యాటర్ అనేది డబుల్ క్వాంటిటీ రావాలి గదా! అని చెప్పేసి నేనేమో ఇలా హ్యాండ్‌తోని చేస్తున్నానా, ఎప్పటిలాగానే వచ్చింది గానీ ఇప్పుడు ఎగ్స్ ఏసిన వల్ల డబుల్ క్వాంటిటీ లాగా అయితే నాకేం అనిపిచ్చలేదు. అంటే స్పాంజినెస్ వచ్చింది గానీ ఇట్లా నేనేమనుకున్నాను బౌల్ నిండా వస్తదేమో బ్యాటర్ అనుకున్నాను. కానీ ఇలా హాఫ్ వరకే వచ్చేసింది. కొన్ని పాలు వేసుకొని బ్యాటర్‌ని కలుపుకున్నాను. నేను పావు కప్పుతోని మిల్క్ తీసుకున్నాను. అయితే నాకు దాంట్లో సగం వరకే పట్టాయి. బ్యాటర్ ఇలా వచ్చిన తర్వాత ఇంక నేనేదో మిల్క్ ఏం వేసుకోలేదు. ఇప్పుడు కొంచెం టూటీ ఫ్రూటీ, కట్ చేసిన బాదము, తర్వాత డేట్స్ ఉంటే అవి గూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇగ ఈ కప్స్ అయితే నేను అమెజాన్ నుంచి నేను తీసుకున్నాను. ఎప్పుడు కన్నయ్య బర్త్‌డే అప్పుడైతే తీసుకున్నాను సిలికాన్ మోల్డ్స్. నా దగ్గరైతే ఇవే ఉన్నాయి. ఇగ ఇవే నేను వాడుతున్నాను కప్ కేక్స్ చేయడానికైతే. దాంట్లోనే కప్ కేక్ మౌల్డ్స్ ఉంటాయి గదా! పేపర్‌వి అవైతే పెట్టేస్తున్నాను. నేను ఇవి పెట్టేటప్పుడు విషమ గూడా నాకైతే హెల్ప్ చేస్తుంది. ఈరోజు ఈ కేక్స్ చేయడంలో విషమ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఇంకా ఇద్దరం కలిసైతే ఆ మౌల్డ్స్‌లలో పేపర్ అయితే పెట్టేసి బ్యాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ చిన్న స్పూన్‌తోని ఏసుకుంటే కొంచెం కింద పడుతున్నట్టుగా అనిపించింది. అందుకే ఇంకోటి రౌండ్ గరిటె లాంటిది తీసుకొనొచ్చి కప్పులలోకైతే బ్యాటర్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు గదా! కొంచెం కొంచెమే వేస్తున్నాను. అయితే నేను తీసుకున్న ఈ సిలికాన్ మౌల్డ్స్ వచ్చేసి అన్నీ 18 ఉన్నాయి. నేను కాంబోలో తీసుకున్నాను. అయితే వీటిలలో వేయగా నాకొక 2, 3 కేక్స్‌కి అయ్యేంత బ్యాటర్ మిగిలితే అన్నీ పైనుంచి ఈవెన్‌గా అంటే అన్నిట్లలో వేసుకుంటూ బ్యాటర్ మొత్తాన్నయితే కంప్లీట్ చేశాను. లేదు అంటే ఒక 20 వరకైనా వస్తాయి. ఇగ నేను బ్యాటర్ వేస్తుంటే విషమనేమో పైనుంచి టూటీ ఫ్రూటీ అయితే వేస్తుంది. చూస్తున్నారు గదా! కప్పులలో మొత్తం బ్యాటర్ అయితే వేసేసుకొని ఒక్కొక్కసారి ట్యాప్ చేసుకోవాలి వీటిని. టూటీ ఫ్రూటీ ఏస్తే పైనుంచి కొంచెం మంచిగా కనిపిస్తదని చెప్పి పైనుంచయితే టూటీ ఫ్రూటీ ఏసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే కప్ కేక్స్ అయితే పెట్టుకుంటున్నాను బేక్ చేసుకోవడానికి. ఇలా ఏంటి అంటే మన కాడ సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి. కప్ కేక్ షేప్స్ అనేవి ఒకేలాగుంటాయి. లేదు డైరెక్ట్‌గా పేపర్ మోల్డ్స్‌లలో పెడితే షేప్ అయితే అంత సరిగ్గా ఉండదు. ప్రీ హీట్ గూడా అయిపోయింది. ఈరోజు 20 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే అయ్యింది. ఇక ఇప్పుడైతే కేక్స్‌ని మనం బేక్ చేసుకోవడమే. ఇగ నేనైతే పైనుంచి మూత తీసేసి కేక్స్‌నయితే నిదానంగా పెడుతున్నాను. 20 మినిట్స్ అయితే అయ్యింది గదా! కొంచెం చాలా అంటే చాలా వేడిగా ఉంది. చెయ్యి ఎక్కడ కాలుతుందో అని చెప్పి జాగ్రత్తగా పెట్టేశాను. నేను గ్యాస్ మీదనే చేద్దామనుకున్నాను. ఎందుకంటే గ్యాస్ మీద అయితేనే గదా! ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేయొస్తది. కానీ మా గ్యాస్ ఏమో నిన్ననే అయిపోయింది. ఇక అందుకే హీటర్స్ మీద చేస్తున్నాను. ప్రాక్టీసే గదా! అని చెప్పేసి. నేనిప్పుడు హీటర్స్ మీద బేక్ చేస్తుంటే కేక్స్ అనేవి మాడిపోయినాయనుకో, ఇలా ఫ్లేమ్‌ని అడ్జస్ట్ లేకపోతే ఇలా హై ఫ్లేమ్‌లో ఉంటే మాడిపోతాయని గూడా మీతో షేర్ చేసుకుందామనైతే అనుకున్నాను. ఇప్పుడు ఒక వైపు అయితే కప్ కేక్స్ అయితే పెట్టినా గదా! ఇంకో వైపు గూడా మౌల్డ్స్ అన్నిటిని అడ్జస్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇందాక ఒక ఫ్లాట్‌గా ఉండే మూతలో పెట్టాను గదా! అది ఇందులో పట్టదని జెప్పేసి ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లోనే మళ్ళీ కప్స్ అన్నిటిని సదిరేస్తున్నాను. ఈ కప్స్ కేక్స్ బేక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పడతది. అయితే నేను చెప్పిన గదా! ప్రీ హీట్ అనేది 20 మినిట్స్ పెట్టడం వల్ల కొంచెం ఎక్కువగా ప్రీ హీట్ అయింది. మళ్ళా అది కూడా ఏంటంటే నేను హీటర్స్ మీద చేస్తున్నా కాబట్టి కొన్ని కొన్ని ఎక్కువ బేక్ అయినట్టుగా నాకైతే అనిపించింది. ఒక 15 మినిట్స్ అయితే ఈ కేక్స్‌ని బేక్ చేసుకున్నాను. ప్రీ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి 10 మినిట్స్‌లో చెక్ చేసుకుంటే అయిపోయేది అన్నట్టుగా నాకైతే అనిపించింది. కానీ ఇక్కడ నేను 15 మినిట్స్ తర్వాతనే చెక్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! మన కప్ కేక్స్ ఎంత మంచిగా వచ్చినాయో అసలు కలర్ జూడండి. ఇది నేచురల్‌గా నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు నేచురల్ కలరే చూపిస్తున్నాను. ఇగ ఫస్ట్ మనం చేస్తున్నవి కప్ కేక్ కాబట్టి ఒక్క కేక్‌ని చెక్ చేసి అన్నీ బేక్ అయినవి అన్నట్టుగా అయితే ఊరుకోకూడదు. అన్నిటిని చెక్ చేసుకోవాలి. నేనైతే ఒక టూత్ పిక్ తీసుకొని కేక్స్ అన్నిటిని చెక్ చేస్తున్నాను. మంచిగా అంటే సూపర్‌గా బేక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క మౌల్డ్‌ని
తీసుకొని పక్కనైతే పెడుతున్నాను. ఎందుకంటే హీటర్ మీద ఇలాగే పెడితే కొంచెం హార్డ్‌గా అవుతాయి. ఇప్పుడు బేక్ చేసుకున్న ప్లేట్ ఉంది గదా! ఆ ప్లేట్ పైన ఉంచడం వల్ల గూడా ఆ వేడికి ఈ కప్ కేక్స్ అనేవి కొంచెం హార్డ్‌గా అవుతాయి. ఒకవైపు అయితే కేక్స్ అవి అయిపోయినాయి గదా! ఇప్పుడైతే ఇటు నుంచి గూడా ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ గూడా 15 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను. సేమ్ టైమే ప్రతి ఒక్క కేక్ అయితే మనం స్పష్టంగా చెక్ చేసుకుంటేనే మనకు కేక్ మంచిగా బేక్ అయిందా? లేదా? అనయితే తెలుస్తుంది. ఇవి కూడా బేక్ అయిపోయినాయి చక్కగా. అయితే నేను బ్యాటర్ మొత్తం 18 కప్ కేక్‌లలో ఫిల్ చేశాను కదా! నేను బేక్ చేసేటప్పుడు అన్ని కప్స్ అయితే పట్టలేదు. ఒక్కటైతే మిగిలిపోయింది. ఆ ఒక్కదాన్ని కూడా బేక్ చేసుకోవడానికి పెట్టాను. ఒక్క కేక్ అయినా సరే, 10 కప్ కేక్‌లైనా సరే 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక ఒక కేక్ బేక్ అయ్యేలోపు మా విషయం ఏం చేస్తుందంటే, ఇక్కడ నా టేబుల్ మీదనే ఉండి మీ అందరికీ నేను చూపిస్తాను కదా కేక్స్‌ని. ఫోటోస్ కూడా తీసుకుంటాను కదా! మౌల్డ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే అరేంజ్ చేస్తుంది. ఈరోజు నాకు తనైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఏంటి అంటే అది, ఇప్పుడు నేను బ్యాటర్‌ని కలిపేటప్పుడు వెనిల్లా ఎసెన్స్ అందివ్వడం, తర్వాత ఆయిల్ తీసుకురావడము, ఎగ్స్ తీసుకురావడము, పలగొట్టిన ఎగ్స్‌ని అవి పొట్టు ఉంటది కదా! బయట పడేసి రావడము, తర్వాత నేను వాడిన కప్స్ అన్నీ తీసుకుపోయి అక్కడ బౌల్‌లో వేసి దాంట్లో వాటర్ పోయడం, ఇలా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఇగ చూస్తున్నారు కదా! మీ అందరికీ చక్కగా చూపియడం కోసం కేక్స్ అన్నీ అరేంజ్ చేసింది. ఈలోపే 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఈ కప్ కేక్ కూడా బేక్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే నేను చేసిన కప్ కేక్ అన్నీ మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఎంత స్పాంజీగా వచ్చిందో. ఎంత ప్రెస్ చేసినా కూడా ముద్దలా రావట్లేదు. ఇగో ఇంత మంచిగా హెల్తీ వేలో గోధుమ పిండి, బెల్లంతో కప్ కేక్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నేను చేసిన ఈ కప్ కేక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పుర్రి. నెక్స్ట్ ఏ కేక్ చేయాలో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. నేను ఈరోజు చేసిన కప్ కేక్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గానే చేశానా? ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక చూస్తున్నారు కదా! నేను సండే రోజు ప్రాక్టీస్ చేసిన కేకులొచ్చేసి గోధుమ పిండి కప్ కేక్స్ అయితే చేశాను. అది కూడా హెల్తీ వేలో చేశాను కదా! చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చినాయి. రెసిపీ అయితే సక్సెస్ అయింది. కానీ టేస్ట్ ఎలా వచ్చిందో నేనైతే చెప్తాను. ఎప్పుడైనా కూడా ఎగ్ లేకుండా చేస్తాను కదా! ఈ రోజు అయితే ఎగ్స్‌తోని చేశాను. ఎగ్ లేకుండా ఎందుకు చేస్తాను అంటే, నేను ఎవ్రీ సాటర్డే కేక్స్ చేసి సండే రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా! సో సండే, సాటర్డే, మండే 3 రోజులు మా సార్ ఎగ్ తినడు. ఇంట్లో చేసుకునేది చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ అయినా అందరూ కలిసి తింటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఎగ్లెస్ అయితే చేయను. ఈ రోజు అయితే ఎప్పుడు ఎగ్లెస్ అయితే చేస్తాను, ఎగ్గుతో అయితే చేయను. కానీ ఈ రోజు ఎగ్తో చేశాను. ఇవి గోధుమ పిండి కప్ కేక్స్. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 4 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా! నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం 18 కప్ కేక్స్ అయితే వచ్చినవి. కావాలంటే మనం బ్యాటర్ని కొంచెం వేసుకుంటే మనకు 20 వరకు కూడా వస్తాయి. నాకైతే 18 వచ్చినాయి. నేను బేక్ చేసుకునే సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి కదా! అవి నా దగ్గర 18 ఉన్నాయి కాబట్టి నేను 18 కప్స్కి సరిపడా క్వాంటిటీ అయితే అంటే కొంచెం ఎక్కువ వేసాను. అందుకే ఇగో ఇట్లా కొన్నిట్లలో మొత్తం నిండుగా వచ్చేసినాయి అనమాట. ఇగో ఇవి నేను చేసిన ఈ కప్ కేక్స్. ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో నేనైతే చెప్తాను. మీకు అనిపిస్తుందా? చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఎక్కడ ప్రెస్ చేసినా కూడా కొంచెం అంటే కొంచెం కూడా ముద్దలా అవ్వట్లేదంటే మంచిగా బేక్ అయినాయి. బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా స్పాంజీగా టేస్ట్ అయితే బాగుంది. కానీ కొంచెం బెల్లం క్వాంటిటీ పెంచుకుంటే బాగుండేది అని అనిపించింది. నేను 1/2 కప్ తీసుకున్నాను కదా, 3/4 కప్పు తీసుకుంటే ఇంకా కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది అయితే అనిపించింది. ఇప్పుడు కూడా బ్యాలెన్సింగ్గానే ఉంది. కాకపోతే నాకు కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మరి ఈ రోజు చేసిన ఈ బెల్లం గోధుమ పిండి కప్ కేక్స్ అయితే మీలో ఎంతమందికి నచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.